ప్రపంచంలో మోస్ట్ పాపులర్ సాఫ్ట్ డ్రింక్ కోకోకోలా, కోక్. అమెరికాలోనైతే మనం మంచినీళ్ళు తాగినట్లే తాగుతూ ఉంటారు కోక్. సో అంత పాపులర్. సో కోక్ రెసిపీ చేంజ్ అవుతుందా? ఇది ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు. మీరు బీబీసీలో, యూఎస్ఏ టుడే, ఇలా లీడింగ్ ఇంటర్నేషనల్ మీడియాలో కథనం. అయితే ఈ కథనానికి కారణం ఏంటి? కోకోకోలా ఏం ప్రకటించలే. బహుశా త్వరలో ప్రకటిస్తుందేమో. ఎందుకంటే జూలై 22 రోజు కోకోకోలా క్వార్టర్లీ ఎర్నింగ్స్ రిపోర్ట్ కూడా ఉంది. ఆ సమయంలో ఏమైనా ప్రకటించవచ్చని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. కానీ ఈలోగా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించాడు. ట్రంప్ సంగతి తెలుసు కదా. ఇప్పుడు భారత్ పాక్లో యుద్ధ విరమణ, కాల్పుల విరమణ 2 దేశాలు ప్రకటించకముందే ట్రంప్ ప్రకటించాడు. సో ఏదైనా ట్రంప్ ముందే ప్రకటిస్తాడు తన ట్రూత్ సోషల్లో. సో అందువల్ల డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు రష్యా ఉక్రెయిన్ వార్, ఇజ్రాయెల్ గాజా వార్, ఇరాన్ న్యూక్లియర్ ఇష్యూ, ఇవన్నీతో సమానంగా ట్రంప్కు కోకోకోలా రెసిపీ మారడం కూడా ఇంపార్టెంటే. దట్ ఈస్ వాట్ ఈస్ ప్రెసిడెంట్ ట్రంప్. సో ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించాడు ఏంటంటే, నేను కోక్తో మాట్లాడాను, కోకోకోలా కంపెనీ వారితో, వారు అంగీకరించారు, వాళ్ళ రెసిపీ చేంజ్ చేస్తున్నారని. చూడండి, ఇంట్రెస్టింగ్ ఏంటంటే వాళ్ళు రెసిపీ చేంజ్ చేసే కంపెనీ వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా ట్రంపే ముందు ప్రకటించాడు. కారణం ఏంటంటే ట్రంప్ ప్రతిదానికి తన క్రెడిట్ తీసుకోవాలన్నది లక్ష్యం. ఇప్పుడు ఇండియా పాక్ వార్ ఆపి నోబెల్ ప్రైజ్కు నేను ఎలిజిబుల్ అని చెప్తున్నాడే, అలాగే ఇప్పుడు కోక్ రెసిపీ చేంజ్ చేసి మరి ఏ ప్రైజ్కి ఎలిజిబుల్ అవుతాడో తెలియదు. కానీ ప్రకటించిన చేంజ్ ఏంటంటే, ఎప్పటి నుంచో నా డిమాండు కోకోకోలా కోక్లో కేన్ షుగర్ వాడాలి, కానీ మన అమెరికాలో మాత్రం కార్న్ సిరప్ వాడుతున్నారు, దీన్ని మార్చాలి అన్నది నా డిమాండ్. ఇప్పటికీ ఇది ఒప్పుకుంటున్నారు అని. సో ట్రంప్ దృష్టిలో ఇది మేక్ కోకోకోలా గ్రేట్ అగైన్లో భాగం. ఎందుకు? ట్రంప్ హెల్త్ సెక్రటరీ రాబర్ట్ కెనడీ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఆయన యాడెడ్ షుగర్స్కి వ్యతిరేకంగా పెద్ద క్యాంపెయిన్ చేస్తున్నాడు. అయితే కార్న్ సిరప్, కేన్ షుగర్లో ఏది హెల్తియర్ అనే దానిపైన ఏకాభిప్రాయం ఏమీ లేదు. సో ఆయన మేక్ అమెరికా హెల్తియర్ అగైన్ అనే క్యాంపెయిన్. సో కారణం ఏదైనా ట్రంప్ కేన్ షుగర్ ఉండాలి అని వాదించే వాళ్ళు ఒకరు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ట్రంప్ డయట్ కోక్ మాత్రమే వాడతాడట. అంటే కార్న్ సిరప్ ఉండదు, అందులో కేన్ షుగర్ ఉండదు, అందులో ఉండేది ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఉంటుంది. కానీ ట్రంప్ మాత్రం ఈజ్ బ్యాటింగ్ ఫర్ కేన్ షుగర్ యాజ్ ఏ ఇంగ్రీడియంట్. సో ప్రపంచంలో కోకోకోలా కేన్ షుగరే వాడుతుంది. ఇప్పుడు ఇండియాలో మన దేశంలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, యూరోప్లో కానీ, ఈవెన్ మెక్సికోలో కూడా కేన్ షుగర్తోనే కోకోకోలాలో వాడతారు. ఒక్క అమెరికాలో మాత్రమే కార్న్ సిరప్ వాడతారు. కేన్ షుగర్ ఉన్న మెక్సికో నుంచి దిగుమతి కూడా అవుతుంటుంది. గత 10-20 ఇయర్స్గా మెక్సికన్ కోక్ అని కూడా అమెరికాలో కోక్ ప్రత్యేకంగా ఇంపోర్ట్ చేసుకుంటుంది. కొంతమంది కన్జ్యూమర్స్ దే స్పెషల్లీ ఆస్ ఫర్ మెక్సికన్ కోక్, అందులో కార్న్ సిరప్ కాకుండా కేన్ షుగర్ ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ వాదన ఏంటంటే కేన్ షుగరే ఉండాలి అమెరికాలో కూడా. దీంతో కోకోకోలా టేస్టియర్ అయిపోయి మేక్ కోకోకోలా గ్రేట్ అగైన్ అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్లో భాగం ఇది అని. సో దీనికి కోకోకోలా అయితే అఫీషియల్గా డినై చేయలేదు, అప్రూవ్ చేయలేదు. ట్రంప్ చెప్పింది. కోకోకోలా రియాక్ట్ అవుతూ చెప్పింది ఏంటి అంటే, ప్రెసిడెంట్ ట్రంప్ మా పాపులర్ బ్రాండ్ పైన చూపుతున్న ఆ ఆసక్తి చాలా ఆనందదాయకము, మా ప్రొడక్ట్ రేంజ్లో వచ్చే మార్పుల్ని త్వరలో ప్రకటిస్తాము అని. అందుకే ఆల్రెడీ నేను చెప్పాను, జూలై 22 రోజు క్వార్టర్లీ ఎర్నింగ్స్ అనౌన్స్మెంట్ ఉంది కోకోకోలా. మరి ఆ సమయంలో ఏమైనా ప్రకటిస్తారో తెలియదు. ఈలోగా కార్న్ సిరప్ ప్రొడ్యూస్ చేసే కంపెనీల షేర్లు పడిపోయాయి. మీకు వెంటనే కోక్ షేర్ వాల్యూ ట్రంప్ ఈ ప్రకటన చేశాక 2% పెరిగింది. అంటే మరి అమెరికన్ ప్రజలు కేన్ షుగర్ వాడితే కోక్ను మరింతగా ఆదరిస్తారన్న దాని మీనింగో తెలియదు. సో ఇమీడియట్గా మాత్రం కోకోకోలా షేర్లు అయితే పెరిగాయి 2%. కార్న్ సిరప్ కంపెనీస్ తయారు చేసే కంపెనీల షేర్ విలువ మాత్రం పడిపోతూ వచ్చేసింది. దానికి కారణం ఏంటి అంటే, కార్న్ సిరప్ ఒకవేళ కోకోకోలా కోక్లో కార్న్ సిరప్ వాడడం మానేస్తే ఇమీడియట్గా కార్న్ సిరప్ మ్యానుఫ్యాక్చరింగ్
మా కంపెనీలు దెబ్బతింటాయి. అందుకే ఇది మామూలు విషయమే కాదు, ఇదేదో కోక్ టేస్ట్కి సంబంధించిన ఇష్యూనే కాదు. ఇది అమెరికాలో ఎంప్లాయ్మెంట్ పైన, అమెరికన్ బిజినెస్ ఇంట్రెస్ట్ల పైన కూడా ప్రభావం పడుతుంది. ఎందుకంటే 70s 80s వరకు కూడా వాస్తవంగా అమెరికాలో కూడా కోక్ కేన్ షుగరే వాడేది. కానీ 70s and 80sలో కేన్ ప్రైసెస్ విపరీతంగా పెరిగాక అనేక కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది అమెరికా కేన్ షుగర్. ఒక 40 నేషన్స్ నుంచి అమెరికా ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో అందువల్ల అమెరికా ఇంపోర్ట్ రిస్ట్రిక్షన్స్, కోటాలు విధించిన తర్వాత కోక్ కేన్ షుగర్కి ఒక సబ్స్టిట్యూట్ను వెతికి కార్న్ సిరప్ను వాడడం మొదలుపెట్టింది. ఎందుకంటే కార్న్ ఈజ్ ద బిగ్గెస్ట్ క్రాప్ ఇన్ అమెరికాలో అత్యధికంగా పండే క్రాప్లో కార్న్ ఒకటి. అందువల్ల కార్న్ సిరప్ వాడడం మొదలుపెట్టారు. సో అమెరికాలో కార్న్ సిరప్ వాడినా ప్రపంచంలో చాలా దేశాల్లో కోకోకోలా కేన్ షుగరే వాడుతుంది. సో ఇప్పటి వరకు ఫుడ్ అండ్ డ్రగ్స్ FDA మాత్రం మా దగ్గర ఏ స్టడీస్ లేవు కార్న్ సిరప్ మంచిదా కేన్ షుగర్ మంచిదా అని. రెండు యాడెడ్ షుగర్స్ కనుక రెండు ప్రమాదకరం అనేది హెల్త్ ఎక్స్పర్ట్ చెప్పేది. అందుకే మాలాంటి వాళ్ళు కూల్ డ్రింక్స్ తాగండి, కొబ్బరి బొండాలు తాగండి అని అంటాం. నేను కోక్ తాగను, కూల్ డ్రింక్సే తాగను, దాదాపు తాగను. ఇప్పుడు రేరెస్ట్ ద రేర్ కేసెస్ తాగేది కొబ్బరి బొండాలు మాత్రమే. అందువల్ల నాకు ఈ కార్న్ సిరప్ వాడినా, లేకుంటే దాంట్లో మీకు ఆర్టిఫిషియల్ స్వీట్నర్ వాడినా, దాంట్లో కేన్ షుగర్ వాడినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. కానీ ప్రపంచంలో కోక్ ఒక వెరీ పాపులర్ బ్రాండ్ కనుక ఐ వాంట్ టు స్పీక్ ఆన్ దిస్. సో ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే కార్న్ సిరప్ కనుక వాడితే ఇట్ ఈజ్ చీపర్, ఎందుకంటే అది అమెరికాలోనే ప్రొడ్యూస్ అవుతుంది కనుక. సో మొదటి ఇంప్లికేషన్ ఏంటంటే కోక్ ప్రైసెస్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేన్ షుగర్ ఏమో అమెరికా 40 కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. కార్న్ సిరప్ ఏమో అమెరికాలోనే పెద్ద ఎత్తున ప్రొడక్షన్ ఉంది. ఇది మొదటి ఫ్యాక్ట్. ఇప్పుడు ఎలాగో ట్రంప్ టారిఫ్లు కూడా విధిస్తున్నాడు కనుక ఇంకా కేన్ షుగర్ కాస్ట్లీ అయిపోతుంది. దానివల్ల ఖచ్చితంగా ప్రైస్ మీద పడుతుంది. అయితే కోక్ అడిక్ట్ అయిన వాళ్ళు ప్రైస్ సెన్సిటివ్గా ఉండకపోవచ్చు కూడా. దే జస్ట్ డోంట్ బాదర్. టేస్ట్ కనుక ఇంప్రూవ్ అయితే ఆ మేరకు వాళ్ళు కన్జ్యూమర్ లైక్ చేస్తే దే డోంట్ మైండ్ పేయింగ్ లిటిల్ మోర్ ప్రైస్. సో అంత ప్రైస్ సెన్సిటివ్ కన్జ్యూమర్లు కాదు కోక్ కన్జ్యూమర్స్. ఇక రెండవది ఏంటి అంటే ఆల్రెడీ ఫుడ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ వాళ్ళు తీవ్రంగా అబ్జెక్షన్ రైజ్ చేశారు. ఇది ట్రంప్ ఇలా కోక్ను రెసిపీ చేంజ్ చేయించడం పైన. ఎందుకంటే వాళ్ళ వాదన ఏంటంటే దీనివల్ల ఒకటి కార్న్ ప్రొడ్యూస్ చేసే ఫార్మర్స్ దెబ్బతింటారు. అమెరికన్ ఫార్మర్స్ ఇది రూరల్ ఏరియాస్లో ఉంటారు. ట్రంప్కు బాగా ఓట్ బేస్ ఇది. ట్రంప్ ఓట్ బేస్లో అన్ఎడ్యుకేటెడ్ రూరల్ ఓటర్ ఎక్కువ, అందులో వైట్ ఓటర్స్ ఎక్కువ. సో అందువల్ల ట్రంప్ ఓట్ బేస్లో కీలకమైన ఫార్మింగ్ కమ్యూనిటీ వాళ్ళ ఇన్కమ్ దెబ్బతింటాయి. అలాగే కార్న్ సిరప్ మ్యానుఫ్యాక్చరింగ్లో పనిచేసే వేలాది మంది ఉద్యోగాలు ఎఫెక్ట్ అవుతాయి. కన్జ్యూమర్ కొమో ప్రైస్ పెరుగుతుంది. ఒకవేళ టేస్ట్లో పెద్ద డిఫరెన్స్ అనిపించక కాస్ట్ పెరిగితే కన్జ్యూమర్ నుంచి కూడా బ్యాక్లాష్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. సో అందువల్ల ట్రంప్ ఈ రిస్కీ గేమ్ ఎందుకు ఆడుతున్నాడో తెలియదు. ఆఖరికి కోక్ రెసిపీ చేంజ్ అంటే రష్యా ఉక్రెయిన్ వార్ నుంచి మొదలుకొని కోకోకోలా రెసిపీ వరకు ట్రంప్ వరల్డ్ వ్యూలో ఎంత ఇంపాక్ట్ ఉంటుందో చూడండి.